ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం. అసలు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్తో యుద్ధం చేసిన వాళ్ళు నిలబడరు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్. అమెరికాని, యుఎస్ఎస్ఆర్ని, ఒకప్పుడు బ్రిటన్ని, అంతకుముందు అలెగ్జాండర్ని, అంతకుముందు మంగోల్స్ని, ప్రపంచంలో సూపర్ పవర్స్ని ఓడించిన చరిత్ర ఆఫ్ఘనిస్తాన్ది. ఈ పస్తూన్స్ని అటాక్ చేయడం ఎవరి తరము కాదు. మరి ఇది తెలుసు కూడా పాకిస్తాన్ ఎందుకు తాలిబాన్ మీద, ఆఫ్ఘాన్ మీద యుద్ధం చేసింది? ఇది పెద్ద క్వశ్చన్. పాకిస్తాన్ తెలియదు కాదు. ఆఫ్ఘాన్ యోధులు, పఠాన్ యోధులు పస్తూన్స్ని పెట్టుకుంటే ఎవ్వరు ఉండరని తెలుసు. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ ఎందుకు అటాక్ చేశారు? ఇది పెద్ద మిస్టరీ క్వశ్చన్. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద మిస్టరీ కాదు. దీని వెనకాల డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈయనకి 2-3 నెలలకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో బగ్రామ్ ఎయిర్పోర్ట్ని తాలిబాన్ని మళ్ళీ నాకు ఇచ్చేయండి, అమెరికా డెవలప్ చేసింది తాలిబాన్ మీద అటాక్ చేసినప్పుడు, ఈ బగ్రామ్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే చైనా అణ్వాయుధాలు దాచింది, చైనాకి దగ్గరగా ఉంది, బగ్రామ్ ఎయిర్పోర్ట్ నాకు ఇమ్మంటే తాలిబాన్ తిరస్కరించింది. మేము ఇవ్వము, అవసరమైతే ఇండియాకి ఇస్తామంటూ ఇండియాతో సంబంధాలు పెంచుకుంది. ఇండియాకి ఏంటంటే తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వారం రోజులు పర్యటించడం జరిగింది. తర్వాత కామర్స్ మినిస్టర్ ఇంకో వారం రోజులు పర్యటించాడు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనం ఏంటంటే తాలిబాన్ ప్రభుత్వం, ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఇండియా అద్భుతమైన సంబంధాలు పెట్టుకుంటుంది. బాగ్రామ్ ఎయిర్పోర్ట్ ఇండియాకు వచ్చేలా ఉంది. ఆల్రెడీ ఇండియా అన్ని కార్యక్రమాలని ఆఫ్ఘాన్తో పెంచుకుంది. ఇది పాకిస్తాన్ దూరం చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీల్డ్ మార్షల్, పాకిస్తాన్ అధ్యక్షుడు అని చెప్పాలి ఆయన, కాకపోతే పైకి చెప్పరు అంతే. అక్కడ అధ్యక్షుడు ఉన్న షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు జర్దారీ ఉన్న అక్కడ వేస్ట్, ఫీల్డ్ మార్షల్ సంపూర్ణ నేత కూడా. అది రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. ఇప్పుడు ఇది ట్రంప్ ప్రోద్బలంతోనే ఆయన వచ్చారు. ఇప్పుడు ట్రంప్ ఎంకరేజ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ అటాక్ చేసింది, రెచ్చగొట్టింది. ఫిబ్రవరి, అంతకుముందు 2 నెలల క్రితం అక్టోబరు 2025లో ఒక్కోసారి, తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖు 22 తర్వాత ఫిబ్రవరి 26 మనం చూసాం. ఈ 3 వైమానిక దాడులు పాకిస్తాన్ అమెరికాను సంతృప్తిపరచడానికి చేసింది. ఎందుకంటే అక్కడ వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు వస్తాయి, అదనమాట. అంటే ఆఫ్ఘాన్ కెలుక్కున్నది తప్పనిసరి పరిస్థితుల్లో అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ ఆఫ్ఘాన్ మీద అటాక్ చేయాలి. అంటే ఎంతటి కుట్ర ఉందో ట్రంప్ చూడండి. ట్రంప్ స్టేట్మెంట్ కూడా మనకు తెలుస్తుంది. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ ఫైట్ చేసుకుంటుంటే, యుద్ధం చేసుకుంటుంటే డొనాల్డ్ ట్రంప్ ఎలా వచ్చిందో తెలుసండి. 2 దేశాలు కొట్లాటకూడదు, శాంతి సౌభాగ్యాలు కావాలి, యుద్ధాన్ని నేను ఆపుతాను, అన్ని యుద్ధాలు 8 యుద్ధాలు ఆపాను, ఇది 9వ యుద్ధం అని చెప్పలేదండి. పాకిస్తాన్ని తనకు తాను రక్షించుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ సావరెనిటీ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసింది. ఓకే, ఐ లైక్ పాకిస్తాన్, ఐ లైక్ అసీం మున్నీర్, ఐ లైక్ షహబాజ్ షరీఫ్ అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆఫ్ఘాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ దాడిని ఆయన సమర్థించాడు. దీన్ని బట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్తో కుట్ర బయటపడింది. ఇది ట్రంప్ వల్లే కుట్ర, భారీ కుట్ర. దీనివల్ల ఎవరికి నష్టం అంటే ఇండియాకి నష్టం. ఇప్పుడిప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ చేసి పాకిస్తాన్కి దూరం చేసి ఇండియా అద్భుతమైన సంబంధాలు పెట్టుకుంటుంది. కాబట్టి తాలిబాన్ నాయకత్వాన్ని వీక్ చేయడానికి ట్రంప్ కుట్ర. ఈ ట్రంప్ పిచ్చి తొగ్గులక్క. అసలు ఇండియా ఇలా పెట్టుకోవడం వల్ల చైనాని బలహీనపరుస్తాం, అది అమెరికాకే లాభం. ఆఫ్ఘనిస్తాన్ శాంతి సుస్థిరతలుతుంటే అమెరికాకే నయ్యం, మిడిల్ ఈస్ట్ ఇది. కానీ ఆయన వేరుగా ఆలోచించి పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొట్టడం జరిగింది. మరి భారత్ అలర్ట్ అయిందంటే మంచిగా అలర్ట్ అయింది, చాలా మంచిగా. మొదటి వైమానిక దాడి, 2వ వైమానిక దాడి తర్వాత భారతదేశం అలర్ట్ అయ్యి ఈ ఫిబ్రవరి 26వ తారీఖు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన దాడిలో మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా పాకిస్తాన్కి ఇచ్చిన F-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ కూలిపోవడం వెనకాల శక్తివంతమైన సర్ఫేస్ టు ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి F-16 ఫైటర్ కూలిపోయిందా లేదని సందేహాలు ఉన్నాయి, కానీ ఇది కూలినట్టే మనకు తెలుస్తుంది. ఇది F-16 బాంబర్ కూలిపోవడం అంటే ఎవరికి ప్రాబ్లం అంటే అమెరికాకి అవమానం. F-16 ఫైటర్ 26 దేశాలు దేశాల్లో అది ఉంది. అమెరికా యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ ఉపయోగించేదే కొట్టేశాం. కాబట్టి భారత్ అలర్ట్ అయ్యి తాలిబాన్ ప్రభుత్వానికి ధైర్యం, ఆయుధాలు సప్లై చేసింది. ఇప్పుడు పాకిస్తాన్, అమెరికాకు ఒకేసారి లెసన్ F-16 అంటే రండి చూసుకుందామని. అంటే భారత్ హై అలర్ట్ అయింది. కాబట్టి ఆ తాలిబాన్ రక్షించడానికి భారత్, రష్యాలు రంగంలో దిగాయి. కాబట్టి ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు.
ఇప్పుడు పాకిస్తాన్ అనవసరంగా వెళ్ళి ఏదో అసిమ్ ట్రంప్ చెప్పాడని వెళ్ళి కిలికింది. ఆఫ్ఘాన్ కిలకడం అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ 30,000 మంది ఫోర్స్ని, తాలిబాన్ 150,000 మంది ఫోర్సు ఈరోజు పాకిస్తాన్, బలూచిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ విడదీయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ రక్షిస్తాడా? ఇంపాసిబుల్ అండి. ఈ భాగం ఒక దేశం కింద ఫామ్ అయిపోవచ్చు. ఇప్పుడు తాలిబాన్తో పర్మనెంట్ శత్రుత్వాన్ని పాకిస్తాన్ పెట్టుకుంది. ఇప్పుడు దానివల్ల మనం ఈ తాలిబాన్ నాయకత్వం భారత్తో పర్మనెంట్ మిత్రులయ్యారు. కాబట్టి ట్రంప్ ప్రోద్బలంతో అసిమ్ మునీర్ చేసుకున్నది ఆయన నరకానికి, ఆయన సావుకి, పాకిస్తాన్ అస్తిత్వానికి ఒక పెద్ద సమస్యగా తయారైందని చెప్పవచ్చు.